హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు అమెరికా విధించిన డెడ్లైన్ సమీపిస్తున్న సమయంలో ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఇజ్రాయెల్తో జరుగుతున్న యుద్ధంలో ప్రాణాలను త్యాగం చేయడానికి తనతో సహా ఇరాన్ పౌరులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు తెలిపారు. దేశం కోసం ప్రాణత్యాగం చేయడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఏదేమైనా పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అయితే మరికొన్ని గంటల్లో ఇరాన్ హర్మూజ్ను తెరవకపోతే ఆ దేశంలోని అనేక స్థావరాలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ఇరాన్ను హెచ్చరించారు. ఈసారి ఎటువంటి డెడ్లైన్ పొడిగింపులు ఉండబోవని తేల్చి చెప్పారు. ఇరాన్ను తమ బలగాలు ఒక్క రాత్రిలో తుడిచిపెట్టేయగలవని, ఆ రాత్రి మంగళవారం రాత్రే కావచ్చని వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ అమెరికా ప్రతిపాదనలకు, తాత్కాలిక ఒప్పందాలకు అంగీకరించబోమని ఇరాన్ స్పష్టం చేసింది. దీంతో యుద్ధం ఏ క్షణాన ఏ మలుపు తీసుకుంటుందో అని పశ్చిమాసియా దేశాల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే ప్రాణత్యాగానికి కూడా తాము సిద్ధమని ఇరాన్ అధ్యక్షుడు ప్రకటన చేయడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే తాము విధించిన డెడ్లైన్ ముగిసిన తర్వాత కేవలం 4 గంటల వ్యవధిలోనే ఇరాన్లోని కీలక మౌలిక సదుపాయాలను నాశనం చేయగల సామర్థ్యం అమెరికాకు ఉందని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ దగ్గర అసలు నేవీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు, కనీసం సరైన డిఫెన్స్ సిస్టమ్ కూడా లేదని ట్రంప్ ఎద్దేవా చేశారు. తమ అధునాతన యుద్ధతంత్రం ముందు ఇరాన్ నిలవలేదని, ఆ దేశంలోని పవర్ ప్లాంట్లు, వంతెనలను పేల్చివేయడం తమకు పెద్ద లెక్క కాదని హెచ్చరించారు. మరోవైపు ఈ యుద్ధ సమయంలో తమకు అండగా నిలవని మిత్ర దేశాలపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పోరాటంలో దక్షిణ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు తమకు కనీస సహకారం అందించలేదని బహిరంగంగానే విమర్శించారు. అమెరికా రక్షణ గొడుగు కింద ఉంటూ కీలక సమయంలో ముఖం చాటేయడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ యుద్ధంలో అమెరికానే విజయం సాధించిందని ట్రంప్ ప్రకటించారు. తమ సైనిక పటిమను ప్రపంచానికి చాటి చెప్పామని, శత్రువులను కోలుకోలేని దెబ్బతీశామని అన్నారు. ఇప్పటికైనా ఇరాన్ తన పద్ధతి మార్చుకోకపోతే మరిన్ని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు.